బ్రేక్ త్రూ ఇన్ జీన్ ఎడిటింగ్ ఫర్ రేర్ డిజార్డర్స్. సింపుల్గా ఏం లేదండి, ఇక్కడ ఏం జరిగింది అంటే యూనివర్సిటీ ఆఫ్ పెనిన్సులా ఉండేటువంటి రీసెర్చర్స్, డాక్టర్స్, ఫిజిషియన్స్ కొత్త టెక్నాలజీని తీసుకొచ్చారు. ఏ టెక్నాలజీ అంటే ఎవరైనా వ్యక్తికి డిజార్డర్స్ ద్వారా, జీన్ డిజార్డర్స్ ద్వారా, లేదా వారి యొక్క జెనెటిక్లో జీన్స్లో ఉన్నటువంటి ఆ యొక్క సీక్వెన్స్లో మిస్టేక్స్ ఉండటం ద్వారా వారికి ఇన్ కేస్ రేర్ డిజీజ్ వస్తే అప్పుడు ఆ డిజీజెస్ని ఇక్కడ తగ్గించడానికి జీన్ ఎడిటింగ్ వ్యవస్థని తీసుకొచ్చారు అండి. సింపుల్గా నేను చెప్పాలి అంటే యాజ్ సింపుల్ as చెప్పేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనుషులలో కొంతమందికి రేర్ డిజార్డర్స్ ఉంటాయండి. ఓకేనా, అంటే ఈ జబ్బులు లక్షలో లేదా కోట్లు ఒక్కళ్ళొక్క ఎదురుకు ఉంటాయి. అట్లాంటి రేర్ డిజార్డర్స్ వచ్చినప్పుడు వాటికి జనరల్గా మెడిసిన్స్ ఉండటం తక్కువ, చాలా రేర్ ఉంటాయి, ఉన్నది దొరకవు అన్నట్టు. అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి వ్యక్తులకు ఈ జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ ద్వారా ఏం చేయొచ్చు అంటే ఆ రేర్ డిజార్డర్ ఎందుకు వచ్చిందో తెలుసుకొని, అది జనరల్గా ఎందుకు వస్తుంది అంటే జీన్ స్ట్రక్చర్లో లోపం ఉండటం వల్ల వస్తుంది. అప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే ఆ జీన్ స్ట్రక్చర్లో ఎక్కడ లోపం ఉందో తెలుసుకొని ఈ టెక్నాలజీ మనం చెప్పవచ్చు CRISPR-Cas9 టెక్నాలజీ ఉపయోగించుకొని ఆ జీన్స్లో స్ట్రక్చర్లో ఏదైతే లోపం ఉందో దాన్ని రెక్టిఫై చేస్తారు. అర్థమైందా? ఈ ట్రీట్మెంట్ని ఇప్పుడు వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ ట్రీట్మెంట్ ద్వారా ట్రీట్మెంట్ ఇస్తూ ఒక చిన్న పిల్లవాడికి ఆ లైఫ్ సేవ్ని చేయడం జరిగింది అనమాట. ఓకే, అట్లా ఈ టెక్నాలజీ మనకి న్యూస్లో ఉండటం జరిగింది. మీరు దాని ఇమేజ్ కూడా ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ఇది మనిషి యొక్క DNA, జీన్స్ అనమాట. దీంట్లో ఈ స్ట్రక్చర్లో, ఈ హెలికల్ స్ట్రక్చర్లో ఈ జీన్ కోడింగ్ తప్పు ఉంటే దాన్ని జస్ట్ రిమూవ్ చేసి కొత్త జీన్ని వీళ్ళు ఇండెక్ట్ చేస్తారు. తద్వారా ఆ డిజార్డర్ అనేటువంటిది రెక్టిఫై అయింది అనమాట. ఈ పిల్లవాడికి అంటే ఈ పిల్లవాడికి వచ్చినటువంటి డిజార్డర్ ఏంటి అంటే ఏం జరుగుతుంది అంటే CPS1 డెఫిషియన్సీ ద్వారా ఏం జరుగుతుంది అంటే బాడీలో అమోనియం లెవెల్స్ అనేటువంటివి విపరీతంగా పెరిగేవి అనమాట. బాడీలో అమోనియం లెవెల్స్ అనేటువంటి విపరీతంగా పెరిగితే ఏమైంది అంటే తద్వారా యూరిక్ యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువగా పెరిగిద్ది అనమాట. అమోనియం లెవెల్స్ పెరుగుతున్నాయంటే నథింగ్ బట్ యూరిక్ యాసిడ్ యొక్క ప్రొడక్షన్ ఎక్కువగా పెరిగిద్ది. జనరల్గా యూరిక్ యాసిడ్ అనేటువంటిది ఎక్కడ ఉంటుంది అంటే మనిషి యొక్క జాయింట్స్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బోన్ ఉంది అంటే బోన్లో యూరిక్ యాసిడ్ ప్రొడక్షన్ పెరిగిద్ది. అమోనియం పెరిగితే ఈ బోన్లో యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. ఈ జాయింట్స్ దగ్గర, ఈ జాయింట్సే కానీ, ఈ జాయింట్స్ అయినా కానీ, కాళ్ళ దగ్గర జాయింట్స్ అయినా కానీ, అట్లా యూరిన్ యాసిడ్ ప్రొడక్షన్ కనుక ఎక్కువగా పెరిగి జాయింట్స్ దగ్గర కనుక ఎక్కువగా ఉంటే అప్పుడు ఏమవుతుంది అంటే నొప్పులు వస్తూ ఉంటాయి, విపరీతమైనటువంటి పెయిన్స్ వస్తూ ఉంటాయి. యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉంటే అప్పుడు ఇట్లా మూమెంట్ ఇచ్చినా కానీ దానివల్ల ఏమవుతుంది, జాయింట్ పెయిన్స్ అనేటువంటి చాలా విపరీతంగా ఎక్కువగా వస్తాయి అన్నమాట ఆ సిచ్యువేషన్. ఈ పిల్లవాడికి ఎందుకు వచ్చింది అంటే అది జెనెటికల్ డిజార్డర్ వలన, జెనెటికల్ ఇష్యూ వల్ల వచ్చింది అనమాట. దాన్ని ఈ CRISPR-Cas9 టెక్నాలజీ ఉపయోగించుకొని రెక్టిఫై చేశారు.